హలో గాయ్స్, మీ ఇంట్లో పది ఫోన్ చూస్తాం కదా. మేము అందరూ గర్ల్స్ బాయ్స్ అందరూ చూస్తాం, చిన్నపిల్లలు. అందుకే ఇప్పటి నుంచి ఫోన్ చూడకుండా ఈ ట్రిక్ని ఫాలో చేయండి. ఫస్ట్ ఇవి తీసుకోవాలా, దీని పేరేమో ఇప్పుడు చెప్తాను. మీరు పిస్తా చిప్పా తీసుకోవాలి. పిస్తాని మీరు తినాల. ఆమెట దీన్ని బాగా వాష్ చేసుకోండి. చేసినాక సెకండ్ ఫాలో ఇవన్నీ తీసుకోవాలి. మీరు ఫస్ట్ 2 ఫోర్క్, 1 స్మాల్ స్కేల్ ఉంటుంది. ఇది చెప్తాను చూడండి. ఇది ఎప్పుడైనా వాటర్ మిలన్ తినేకి అలా. ఇది కట్ చేసేది చాకు. ఇది పెద్ద స్పూన్ మిక్స్ చేసేకన్నీ. నెక్స్ట్ ఇది స్పూన్స్. ఇది ఒకటి, ఇది గ్లాస్ స్పూన్ అంటే ఇది పగిలిపోతుంది. ఇది స్టీల్, ఇది ప్లాస్టిక్. అదండి ఆమెట ఇది తీసుకోవాలి. ఎప్పుడైనా స్కూల్కి పోయేటప్పుడు ఇది తీసుకుంటారు చూడండి. అంతా అది ఒకటి. నెక్స్ట్ ఇది ఒకటి. ఇది నెక్స్ట్ అంటే బౌల్ది క్యాప్ తీసుకోండి. నెక్స్ట్ మేము ఇది తీసుకోవాలి, సేమ్ దీనిదే ముంచులాగా ఇది. నెక్స్ట్ మేము ఒక బౌల్ తీసుకోవాలి. ఇంత అది తీసుకొని పెట్టాలి. ఇంకొచ్చి తీసుకొని ఉంటారు. ఇంకోటి ఈ ట్రిక్ ఫాలో చేయండి. ఇంకా మేము ఈ క్యాప్, ఈ క్యాప్, ఈ క్యాప్, ఈ క్యాప్ అన్నీ తీసుకోవాలి. తీసుకొని ఆడచ్చు. ఇప్పుడు గైస్ అయితే మేము ఒకటి ఏమైనా గ్లాస్లో ఒక బౌల్ తీసుకోవాలా. నెక్స్ట్ ఇది ఒక ప్లేట్ తీసుకోవాలి. స్టవ్ కావాలి కదా, అందుకు ఇది ఇది కొంచెం దూరం పెట్టాలి. ఇది ఇప్పుడు చూడండి మేము ఎంత మస్తు ఆడుకోవచ్చు. ఇది రైస్ను ఓపెన్ చేసి నా స్పూన్ తీసుకోవాలి. పెద్దది కావాలంటే ఇది మిక్స్ చేసేకి అప్పుడప్పుడు దేంతోనే మిక్స్ చేయొచ్చు. అని ఇది తీసుకోవాలా. గమగమ రైస్ని ఇప్పుడు నా ప్లేట్లో వేసుకోవాలి. ఒక్క నిమిషం గాయ్స్. అట్లే గాయ్స్ మేము సమ్ వాటర్ తీసుకోవాలి. కొంచెం వాటర్ తీసుకోవాలి. ఆమె ఇప్పుడు చారు కోసం ఏమైనా కావాలి. ఇది చారుది స్పూన్ కదా. చారు ముందర తెచ్చి